వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. విజయదుర్గమ్మ గారు, నేను విజయదుర్గను అనుకోవడం కాదు, మీ అమ్మ నాన్నగారు ప్రీతిపూర్వకంగా పెట్టినటువంటి పేరు. మీరు అనుకోవడం కాదు. మీరు అనుకోవడం అనేటువంటిది మీరు అని కాదు, ఎవరైనా కూడా అనుకోవడం అనేటువంటిది భ్రమ. అది అందరి ముందు ఆలోచించి ఇష్టపూర్వకంగా పెట్టినటువంటిది పేరు. నరేష్ గారు, మీరు అగమ్య గోచరంగా ఆధారం ఏమీ లేకుండా ప్రయాణిస్తున్నారు. మీరు భగవంతుని వేలు పట్టుకుంటే కానీ మీరు నేరుగా ముందుకు వెళ్ళగలరు, లేదంటే కొంత దూరం వెళ్ళాక చాలా ఇబ్బంది పడతారు. ఆట రానప్పుడు ఆడేటువంటి వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నట్టుగా కనిపిస్తుంటారు. ఆటలో వారికి ప్రాధాన్యత ఇచ్చేసరికి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడుతుంటారు. తప్పుగా ఆడి మళ్ళీ నైపుణ్యతను పొందుతారన్నమాట. ఆ విధంగానే మీరు విషయాన్ని పట్టుకుంటున్నారు, కానీ విషయం పట్టుకుంటే సరిపోదు. ఈ విషయం ఎలా అంటే, చెప్పుడు మాటలతోటి, ఓంప్రకాష్ మాటలే కావచ్చు, ఇంకా యూట్యూబ్లో ఇంకొకరు చెప్పిన మాటలే కావచ్చు, ఇంకొకరు చెప్పిన మాటలే కావచ్చు, ఈ చెప్పుడు మాటలకు విలువివ్వకూడదు. భగవంతుని యొక్క వేలు పట్టుకోవడానికి ప్రయత్నించాలి. భగవంతుని వేలు పట్టుకోవడం అంటే మీరు వేదము చదవాలి. మీరు వివాహితులైతే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వివాహితులైతే బాధ్యత నిర్వహించండి. బాధ్యత నిర్వహిస్తూనే ఉదయం సాయంత్రం ఏదో ఒక పూట ఒక పేజీలో ఉన్నటువంటి మంత్రాలు, దాదాపు 10-15 మంత్రాలు ఉంటాయి, రోజు చదవాలి. భగవంతుడు ఇక మీకు సరైనటువంటి దృష్టికోణం ఇస్తుంటాడు. ఇక ఈ మానవీయ సహాయత అవసరం లేదు. భగవంతుని యొక్క ప్రమేయం, భగవంతుని యొక్క వేలు పట్టుకోదలసిన ప్రతి ఒక్కరు వేదం చదవాల్సిందే. వేదం చదవకుండా ముందుకు వెళ్ళలేరు. అర్థమవుతుందా స్వామి? అర్థమవుతుంది ఆచార్యజీ. అదే, అందుకని వేదము మీరు తెలుగు లిపిలోనూ ఉన్నవి మరియు సంస్కృత లిపిలోనూ ఉన్నవి. మీకు ఏ రకంగా అనుకూలంగా ఉంటే ఆ రకంగా మీరు ప్రయత్నించండి. వేదం చదివితేనే ఇంకా తొందరగా. ఆచార్యజీ, అందుకు సంబంధించిన ప్రామాణిక గ్రంథాలు ఎక్కడ దొరుకుతాయి ఆచార్యజీ? తర్వాత చెప్తాను, దీని తర్వాత, ఎందుకంటే ఇది ఆ విషయం కాదు కదా. మీకు కావాల్సింది వేదం యొక్క సహాయం. రెడ్డప్ప గారు, మీకు తోడు ఎవరు లేరు. మీకు మీరే ఆలోచించుకుంటున్నారు. అది మీది సరైందా అనేటువంటిది ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్నట్టుగా ఒక్కొక్క అడుగు చేస్తున్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు లక్ష్మణ్ గారితో నంబర్ తీసుకోండి, ముని గారితో నంబర్ తీసుకోండి, సంప్రదించండి. ఇది నాకు ఇలా అనిపిస్తుంది, ఇలాగా ఎట్లా చేయాలి, దీని తర్వాత ఏంటి అనేటువంటిది మీరు ప్రశ్నించండి. ప్రశ్నిస్తే వస్తుంది. మనం ముందుకు పోవాలి. ఇక కొద్దిగా లోతుగా వెళ్ళిన తర్వాత మీరు కూడా వేదం చదవాల్సిందే. ఎవరైనా సరే వేదం చదవకుండా ముందుకు వెళ్ళలేరు, దారి దొరకదు. ఈ మనుషులు దొరుకుతారు, ఓంప్రకాష్ లాంటి వాళ్ళు ఇంకెంతో మంది దొరుకుతారు. కానీ ఈ మనుష్యులది మిడిమిడి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటిది కాదు. భగవంతుడే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు,
సర్వాంతర్యామి. కాబట్టి అతని వేలు పట్టుకోవాలి. అతని వేలే వేదం. అర్థమవుతుందా అందరికీ? ఇది ఎవరికి మాకు చెప్పలేదని కాదు, ప్రతి ఒక్కరికి అందరూ వేదం చదవాల్సిందే. ఇవి ఆత్మ పరమాత్మ సాక్షాత్కారంలో ముందుకు వెళ్ళి జీవితాన్ని ధన్యం చేసుకోవాలంటే మాత్రం వేదం చదవకుండా ముందుకు వెళ్ళడం అసాధ్యం. ఇక ఇప్పుడు మనం ప్రసంగంలోకి వెళితే, యొక్క బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము పంచమ బ్రాహ్మణము 16వ ప్రసంగం చివరిలో ఉన్నాము మనం. తస్మాత్ పుత్రం అనుశిష్టం లోక్యం ఆహు తస్మాద్ ఏనం అనుశాసతి. రాముడు ఎవరో మనకు తెలియదు, రాముని యొక్క అవసరం కూడా మనకు లేదు, రాముని మనం అనుసరించాల్సిన అవసరం లేదు. కానీ పితృవాక్య పరిపాలకుడు, తండ్రి అంటే ఎంత ప్రేమను, కౌసల్య అంటే ఎంత ప్రేమను, కైకేయి అంటే కూడా రాముడికి అంతే ప్రేమ. అందుగురించి అమ్మకు ఇష్టమైనప్పుడు అంటే కౌసల్య కంటే కైకేయి దగ్గరే ఎక్కువగా ప్రేమగా ఉంటాడనమాట రాముడు. అలాగని కౌసల్యతోటి విద్వేషం పెంచుకుంటాడని అలా కాదు, కౌసల్య జన్మనిచ్చిన తల్లి. అందు గురించి అక్కడ వారు ప్రేమగానే ఉంటుంటారు, కానీ ఎక్కువ ప్రేమ ఈ యొక్క కైకేయి దగ్గర. అందు గురించి అమ్మ మనసు బాధ పెట్టకూడదని, నాన్న వరమిచ్చాడు కాబట్టి నాన్న మాట జవదాటకూడదని, నాన్న అబద్ధాలు మాట్లాడతాడు అని నిరూపించకూడదని, నాన్న సత్యమే చెప్పాడు, నా బిడ్డ అలాంటి వాడే, నేనన్న మాట జవదాటడు అనేటువంటి నాన్నగారి విశ్వాసాన్ని, అమ్మగారి అభీష్టము నెరవేర్చడానికి రాముడు అడవులకు వెళ్ళాడు. అది అక్కడ. అందుకని తర్వాత భరతుడు వచ్చి తల్లిని కైకేయిని దూషించి, నేను అన్న దగ్గరికి వెళ్తాను, అన్నయ్య దగ్గరికి వెళ్తాను అని చెప్పి ప్రాధేయపడుతున్నప్పుడు అందరూ అక్కడికి వెళ్తున్నారు. వశిష్ఠ మహర్షి, జనక మహారాజు అందరు కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరికి తర్కం జరుగుతుంటది. నువ్వు రావాలంటే రావాలి అని భరతుడు, నేను రానంటే రానని రాముడు. ఇద్దరు. ఆ విషయమే ఇక్కడ వస్తుంది అనమాట. తస్మాత్ పుత్రం అనుశిష్టం, పుత్రుడు తండ్రి అనుశిష్టం, తండ్రి వేలు పట్టుకొని తండ్రి మార్గంలో, తండ్రి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టడానికి, లోక్యం ఆహుహు, ఇక తండ్రి ఆశ్వాసనం ఇచ్చాడు, అది తండ్రి మాట, ఇది నేను ఎందుకు ఆచరించాలని ఈనాడు తల్లిదండ్రుల మాట వినకున్నటువంటిది మూర్ఖత్వం. అందుకే ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. అప్పుడు అతడు తండ్రి ఆజ్ఞను జవదాటలేదు కాబట్టి మనందరికీ ఆదర్శమయ్యాడు. సీతమ్మ స్త్రీ జాతికే ఆదర్శంగా, మొట్టమొదట స్త్రీ జాతి పేరెత్తగానే సీతమ్మ పేరే వస్తుంది. అంత ఆదర్శంగా నిలిచింది. అంతేగాని ఆ సీతమ్మ ఎవరు, వారికి మనకేం సంబంధం, అవసరం లేదు. భగవంతుడు మనల్ని పుట్టించాడు, ఇది ప్లాట్ఫారం మనది, మనం మన కర్మ చేసుకోవాలి. కానీ మనకి ఎలా చేయాలో తెలియదు కాబట్టి వారు మనకు ఆదర్శం. వారిని చూసుకుంటూ మన జీవితాన్ని సవరించుకోవడం అంతే. అంటే ఇక్కడ ఏంటంటే టార్చి లైట్ వెలిగించుకొని చీకట్లో దారి చూసుకుంటూ పోవడం మంచిదా? టార్చ్ లైట్ ను ఫ్రేమ్ కట్టించి దానికి ఒక గుడి కట్టి దానికి రోజు పూజ చేయడం మంచిదా? టార్చ్ లైట్ ఉపయోగించుకోవడం మంచిది. ఏమంటారు? టార్చ్ లైట్ ని ఉపయోగించుకోవడం మంచిది. మరి మనం ఏం చేస్తున్నాం?
రాముడికి గుడి కట్టి పూజ చేస్తున్నాం, మందిరాలు పెట్టుకుంటున్నాం. ఆ నచ్చని వారు రామ మందిరాన్ని కూలగొడుతున్నారు, వీరు బాబ్రీ మస్జిద్ని కూలగొడుతున్నారు. మనమే కట్టుకుంటున్నాం, మనమే కూలగొట్టుకుంటున్నాం. కానీ రాముడు ఎటువంటి వాడు అని తెలుసుకొని ఆ విధంగా అన్నదమ్ముల ప్రేమ, తండ్రి మాట జవదాటని వాడు, మరియు సత్యానికి కట్టుబడి ఉన్నటువంటి వాడు. అటువంటి రామునిలో ఉన్నటువంటి గుణగణాలు మన జీవితంలోకి అలవర్చుకుంటున్నామా? లేనప్పుడు, రాముని చరిత్ర గురించి తెలియనప్పుడు, రాముని కుటుంబం గురించి తెలియనప్పుడు, సీతమ్మ గారి పతివ్రత ధర్మం గురించి తెలియనప్పుడు, సీతమ్మ గారి నిష్ఠ గురించి తెలియనప్పుడు, మనం ఆ సీతమ్మను పూజించడం, రాముని పూజించడం వ్యర్థం. ఇదంతా మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడ్డప్పుడే మనం రాముని చరిత్ర చదవాలి, సీతమ్మ గారి చరిత్ర చదవాలి. దాంట్లో మనకు అన్నదమ్ముల ప్రేమ అక్కర్లేదా? మనకి ఇప్పుడు తల్లిదండ్రుల మాటకు జవదాటకుండా కట్టుబడి ఉండడం అక్కర్లేదా? ఇప్పుడు మనకు మాట మీద నిలబడి నా తమ్ముడు ఉండాలి, నా తమ్ముడైనా నేనైనా ఎవరైనా ఒకటే అనేటువంటి ఉదారత్వంతో తమ్ముడికి విలువనివ్వడం అవసరం లేదా? ఇప్పుడు అన్నయ్య నాకంటే గొప్పవాడు, అనుభవజ్ఞుడు, ఇంటికి పెద్దవాడు, అన్నయ్యే పట్టాభిషేకం చేసుకోవాలి, అన్నయ్యే రాజ్యం వెళ్ళాలి అని తమ్ముడు ప్రేమగా పట్టుబట్టి నాకు వద్దంటే వద్దని చెప్పేసి అన్న దగ్గరికి అడవులకు పోయి అతని పాదకలే నాకు, అన్నయ్య రాకపోతే అన్నయ్య పాదకలే నా శిరస్సు మీద ఉంటాయి, అతని పాదకలను నేను ఆదర్శంగా చూసుకొని నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని అనుకోవడం ఇప్పుడు అక్కర్లేదా మనకు? ఆలోచించండి. ఆ పూజ కావాలా? ఆ పూజ వల్ల ఏమొస్తుంది? ఇది ఆలోచించిన నాడు మన జీవితంలో మార్పు వస్తుంటుంది. అంతేగాని రాముడు అంటే ద్వేషమని, సీతమ్మ అంటే ద్వేషమని ఓం ప్రకాష్ యొక్క అభిప్రాయం కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఆచార్య? ప్రతి మహాపురుషుడు, శివుడు అని, శివాజీ గాని, మహారాణా ప్రతాప్ గాని, పృథ్వీరాజ్ చౌహాన్ గాని, యొక్క ప్రతి ఒక్క ఝాన్సీ రాణి, రుద్రమదేవి, వీళ్ళందరూ మనకు ఆదర్శం. ఎప్పుడు వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడానికి, వాళ్ళ పూజ చేయడానికి కాదు, వాళ్ళలాగా మనం మారడానికి. వాళ్ళలాగా అంటే వాళ్ళ ఎట్లా చేశారో అట్లా అనుకరించడం కాదు, అది మూర్ఖత్వం, ఇంకా మూర్ఖత్వం. మన ఆత్మహత్య చేసుకోవడం అన్నట్టు. వాళ్ళలాగా నటించకూడదు. మనం నడుస్తూ ఉంటే మనకు ఎదురుపడ్డటువంటి ఆ పరిస్థితిని మనం ఎలా దాటాలో, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎట్లా దాటారో అది చూసుకొని మన జీవితంలో, మన పరిస్థితులను మనం ఎదుర్కోవాలి. అందు గురించి వాళ్ళు మనకు ఆదర్శ పురుషులు. అర్థమవుతుందా? మన పిల్లలకు కూడా ఆ రకంగా చెప్పాలి, మన స్నేహితులకు కూడా ఆ రకంగా చెప్పాలి. అంతేగాని ఆ ఫోటో పెట్టుకుంటే మనం హిందువులమని, మనం బొట్టు పెట్టుకుంటే హిందువులమని, హిందువులకి తెలియదు, అంతా ఒకటిదే. హిందుత్వము, క్రైస్తవము, ముస్లిం ఇదంతా ఒకటిదే. మన జీవితం బాగుండాలి. మన జీవితంలో ఎటువంటి సామాజిక పరిస్థితులు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టినప్పుడు ఆ ఇబ్బందిని ఏ రకంగా ఎదుర్కోవాలో భగవంతుడు మనకు కంచె వేశాడు. మనం తప్పుదో పట్టకూడదని చెప్పేసి శైశవావస్థలో తల్లిదండ్రి, యవనావస్థలో గురువు, ఆ తర్వాత గురువు దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానంతోటే మనం ఈ వేదానుసారంగా నడుచుకునేటువంటిది గృహస్థ జీవితం, వానప్రస్థ సన్యాసం, ఈ వర్ణాశ్రమ ధర్మం. మనం దారి తప్పడానికి వీలే లేదు. ఎప్పుడైతే మనము తల్లిదండ్రి మాట, గురువు మాట, ఈ శాస్త్రం సహకారం తీసుకోలేము, వాటితోటి పూర్తిగా లాభాన్వితలము కాలేము, అవి చదవలేము, తదనుసారంగా నడుచుకోలేము. పతంజలి మహర్షి అంటుంటాడు ఏమని అంటే, జపము అంటే పదే పదే వల్ల వేయడం కాదు. పదే పదే వల్ల వేస్తే ఏమొస్తుందని చెప్పి దయానంద సరస్వతిని అడిగితే దయానందుడు ఏమంటాడంటే, ఆ శబ్దాన్ని, ఆ మంత్రాన్ని నువ్వు ఇక మర్చిపోలేవు. ఎందుకు అంటే నీ బ్రెయిన్ సెల్స్, మస్తిష్కం యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ శబ్దం అందులో ఇమిడిపోతుంది, అంతకుమించి ఇంక ఏది గ్రహించదు.
అంతే. కానీ పతంజలి మహర్షి ఏమంటున్నాడంటే తజ్జబస్ తద్ అర్థభావన. నువ్వు ఏ మంత్రాన్ని అయితే జపిస్తున్నావో, ఏ పేరునైతే జపిస్తున్నావో, ఏ పంచాక్షరిని అయితే జపిస్తున్నావో దాని అర్థమును తెలుసుకొని తదనుగుణంగా నడుచుకో. ఆ నడుచుకున్నప్పుడే ఆ ఓంకారం యొక్క పేరు గాని, మరియు గాయత్రి మంత్రము గాని, త్ర్యంబకం మంత్రము గాని, మృత్యుంజయ మంత్రం గాని అవి నీ జీవితాన్ని సార్థకం చేస్తుంటాయి. కేవలం శబ్దాలు మాత్రమే నెమరు వేస్తూ పోతుంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. బుద్ధి జడమైపోతుంది. ఈ జపం చేసేవారిని ఎవరెవరైతే జపం చేస్తున్నారో ఆధ్యాత్మిక పేరు మీద వారి బుద్ధి జడమైపోతుంటది. ఎంత జడమైపోతుంటది అంటే ఆ శబ్దానికి మించి వేరేది వినడానికి ఇష్టపడదు. అదేంటంటే పాకులు పట్టిన బండ మీద ఆగండి శ్యామలయ్య గారు ఆగండి. ఆ బండ మీద కాలు పెడితే సర్రన జారినట్టుగా ఆ శబ్దానికి, ఆ మంత్రానికి, ఆ అంతకు మించి, ఆ పంచాక్షరికి మించి ఇంకేది స్వీకరించదు అన్నట్టుగా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఆర్య సమాజంలో కూడా ఒక అధ్యయనం ఏంటంటే 4 వేదముల సారం గాయత్రి మంత్రం. 4 వేదాలలో గాయత్రి మంత్రమే గొప్పది అంటుంటారు. అంతకు మించినటువంటి అజ్ఞానం ఇంకొకటి లేదు. అవునాచార్జీ ఎలాగంటున్నారు కదా, అసలు దాన్ని వదిలిపెట్టట్లేదు. గాయత్రి మంత్రం స్టిక్కర్ అంటేసుకోగానే ఆర్య సమాజికులు, యజ్ఞంలో గాయత్రి మంత్రం చదవగానే ఆర్య సమాజికులు. ఇదంతా ఒక అజ్ఞానం, మిడిమిడి జ్ఞానం. శ్యామలయ్య గారు అడగండి ఇప్పుడు. ఓమాచారి, ఇప్పుడు గాయత్రి మంత్రం ఉదయం సాయంత్రం అన్ని వేయడం రోజు చేయాలి అని అట్లా చేస్తాం. మళ్ళీ దానికి లిమిట్ అయిపోయి స్థిమితం అయిపోయినట్లు అయిపోతుంది. అదే ఇప్పుడు ఏంటంటే ఒక కర్ర బాతి, కర్రకు పశువులను కట్టేస్తే ఆ దాని చుట్టే తిరుగుతుంటాయి, అంతకు మించి పోలేవు. అందుకని ఆ గాయత్రి మంత్రమే కానివ్వండి, ఓంకారమే కానివ్వండి, ఇంకే మీకు ఇష్టమైనటువంటి ఏ పేరైనా సరే, ఏ మంత్రమైనా సరే దానికి మనం కట్టుబడి ఉండకూడదు. భగవంతుడు ఇచ్చినటువంటి 4 వేదాల జ్ఞానం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉన్నది. ఈ ఒక్క గాయత్రి మంత్రమునే వల్లవేస్తూ జీవితాన్ని కొల్లగొట్టుకుపోతుంటే ఇంకా 20,000 పైచిలకు మంత్రాలకు 20,000 జన్మలు మళ్ళీ ఎత్తాలి ఒక రకంగా. ఎందుకంటే ఈ జన్మలోనే గాయత్రి మంత్రంతో మన జీవితం ఉద్ధరించబడట్లేదు. కేవలం శబ్దాన్ని వల్లవేయడం మాత్రమే చేస్తున్నాం జపం పేరుతోటి. దాని అర్థం తెలియదు మనకు. అర్థం తెలియనప్పుడు వ్యర్థం. బాలరాజు గారు వెలుగుతుందా? జ్ఞానోదయం అవుతుందా లేదా? తెలుసుకుంటున్నారా లేదా? అవుతుంది. అదే లక్ష్మణారి చిన్న ప్రశ్న ఉంది ఆచార్య. నిన్నటి ప్రకరణంలో మా గురువు గారు అక్కడ పాలకూరను కొంటూ అమ్మగారు ఇచ్చేటువంటి ఏదైతే ఆ పాలకూర ఇస్తున్నారో అంతకంటే ఇంకొక కొసిరి తన ఔదార్యాన్ని, తన నిమ్న స్థానాన్ని అందరి ముందు తెలుసుకొని ఓహో ఇక్కడ ఉన్నారా అని చెప్పేసి కక్షలో చెప్పారు అతది. మరి అలా అన్యాయాన్ని సహిస్తూనే ఉండాలా, అక్రమాన్ని సహిస్తూనే ఉండాలా? అలా సహించినట్టయితే మన దేశ రక్షణ చేసేటువంటి మిలిటరీ వాళ్ళు, తిరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ వాళ్ళు కానీ, చైనా దేశస్తులు కానీ, వాళ్ళు తిరగాడినప్పుడు వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ అన్యాయాన్ని సహించకపోతే మరి దురాక్రమకు మనము గురి కావాల్సి ఉంటుంది కదా. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నరేష్ గారు అర్థమైంది ఏమైనా? అర్థమైంది ఆచార్య, కానీ ఏమంటున్నారు వారు? అన్యాయాన్ని సహించుకోకుండా ఎదిరించవచ్చు కదా, ఎందుకు సహించాలి అంటున్నారు. దానికి ఓం ప్రకాష్ ఏం సమాధానం చెప్పాడు? ఎవరు చెప్తారు? సహించాలి అని అన్నారు. ఓం ప్రకాష్ చెప్పిన సమాధానం ఏంటంటే, మనము ఎదిరించడానికి మనం ఎవరిమి? ఎదిరించేటువంటి పని మనం ఎదిరిస్తే అక్కడ మన మాట వింటారా వారు?
వారు ఇక మనకు భయపడి ఇక ముందు తప్పు చేయకుండా ఉంటారా? కాదు కదా. మన ముందు నటిస్తారు, తర్వాత వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళది వ్యాపారం కదా. అందు గురించి తెలుగులో సామెత ఏంటంటే, పడ్డవారు చెడ్డవారు కారులే. దీని అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నీకేదో బాధ కలిగింది అని చెప్పేసి నువ్వు చెడ్డవాడి వైపు. ఓర్పు, సహనం. ఈ స్త్రీ జీవితం చూడండి. ఆత్మీయులను వదిలేసి ఈ యొక్క భర్త దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడైతే తల్లిదండ్రుల దగ్గర పని చేసినా చేయకపోయినా ఎవరు పట్టించుకునేవారు కాదు. సమయానికి మాత్రం అమ్మాయి అన్నం తిందురా, ఇంతవరకు తినలేదు అని చెప్పేసి పిలిచి తినబెట్టేది. కానీ ఇక్కడ అన్ని పనులు చేయాలి, వంట చేయాలి, మళ్ళీ అందరికి పెట్టాలి, తర్వాత తను తినాలి. నువ్వు తింటే తిన్నవా అని కూడా, తినకుంటే తిన్నవా అని కూడా ఎవరు అడగొచ్చు, అడగకపోవచ్చు. మళ్ళీ ఆ సంతానం గురించి, ఇంటి పరిస్థితుల గురించి ఎన్ని బాధ్యతలు వహించాలి ఆ రకంగా. అందు గురించి ఈ లక్ష్మణ్ గారు ఇక్కడ ఏంటంటే, భగవంతుడు న్యాయకారి అనేటువంటిది మనం నమ్మినప్పుడు, భగవంతుడు వారిని పుట్టించింది అదే భగవంతుడు, మనల్ని పుట్టించింది అదే భగవంతుడు కాబట్టి ఇద్దరికి న్యాయం చేస్తాడు అని అన్నప్పుడు, మనం పోలీస్ వాళ్ళము కాము, మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లము అంతకంటే కాదు. వారిని రక్షించడానికి వారిని బాలరాజు గారు మైక్ బంద్ చేయండి, రికార్డ్ అవుతుంది కాబట్టి డిస్టర్బ్ అవుతుంది. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? మన మాట వారు వినరు కాబట్టి మనమే ఓర్చుకోవాలి. మనం ఓర్చుకుంటే వారు తొందరగా భగవంతుని యొక్క న్యాయ వ్యవస్థకు చేరుకుంటారు. భగవంతుడు వారు ఇంకా ఎక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ తప్పులు చేస్తే తొందరగా పట్టుబడుతుంటారు. అదే మనము మనలాంటి వాళ్ళు పదే పదే హెచ్చరిస్తూ పోతుంటే వాళ్ళు నేనే తెలివైన వాళ్ళని చెప్పేసి వాళ్ళు ఇంకొక రకంగా ఇప్పుడు అదే పాలకూర కట్ట దొడ్డుగా కనబడాలంటే దాంట్లో గడ్డి పెట్టుకొని తీసుకొచ్చారు. ఏం చేస్తాం మనం? వాళ్ళు ఏమంటారంటే, మేమైతే పంట పండియలేదని, మాకు చేను లేదు, చేనులోకి వెళ్ళి మేము చేయలేదు, మేము ఆ రైతుల నుంచి తీసుకుంటున్నాము, ఇక్కడ అమ్ముతున్నామని అన్నారు అనుకోండి. అప్పుడేం చేస్తారు? అన్యాయమే కదా. అందు గురించి మనం ఇప్పుడు మిగతా మార్కెట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు వారితోటి ఇదే రకంగా కొసరుతూ ఉంటే వాళ్ళు ఏం చేయాలి? తక్కువ జోకాలి, కొసరేయాలి. అంతే కదా. అన్యాయాన్ని మనమే నేర్పిస్తున్నాం కదా. ఎదిరిస్తే నువ్వు ఇట్లా చేయకూడదు అని అంటే నువ్వెవరు నన్ను అనడానికి, నీ ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే పో. నీలాంటి వాళ్ళు మస్తు వస్తారు. ఇక్కడ గొడవ పెట్టావంటే మళ్ళీ నా దగ్గరకు ఎవరు, నా వ్యాపారం చెడిపోద్ది. ఇంకా లేదంటే వాళ్ళు నువ్వు తెల్ల బట్టలు వేసుకుని వచ్చావు, నువ్వు ఇలా ఉన్నావు, ఇది చేస్తున్నావు, ఒక గురువులాగా ఉన్నావు, నువ్వు ఈ రకం మాట్లాడతావా, నీ మొహం అది ఇది అని అన్నాను. వాళ్ళతో తిట్టించుకోవడం అవసరమా? అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? వారికంటే కింది స్థాయికి ఉండి వారే మాటలు అంటున్నారో మనం ఆ మాటలు అనడం, వారితోటి వాదోపవాదానికి దిగడం, లేదా వారి పై స్థాయిలో పోలీసు వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఉండి నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి నీకు లైసెన్స్ రద్దు చేస్తున్నావు, నువ్వు మార్కెట్లకు రావడానికి వీల్లేదు, నువ్వు ఎక్కడ అమ్ముతున్నా కూడా నిన్ను జైల్లో పెడతామని చెప్పేసి బెదిరించేంత స్థాయి మనకుందా? ఇప్పుడు మనం ఫోన్ చేయగానే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు వస్తాడా? పాలకూర కట్టగాడ ఏం స్వామిజీ మీరు వెళ్ళిపోయి, అది ఏం వాళ్ళకి బతుకు. వాళ్ళు మనకు నీతులు చెప్తారు. మరి లక్ష్మణ్ గారు గమనిస్తున్నారా? అందుకని మనం తొందరపడకపోవడం మంచిది. అందుకే ఈ కుంటితనం, ఈ గుడ్డితనం, ఈ అనాథతత్వం, ఈ మూగతనం, ఈ యొక్క శారీరక అంగవికలాంగం ఏంటంటే భగవంతుడు ఇచ్చేటువంటి శిక్ష, అంతేగాని తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పొరపాటుతోటి కాదు.
భగవంతుని దగ్గర ఎటువంటి మార్పు లేదు. భగవంతుడు మన కర్మఫలం ఎట్లుంటే అట్లా మనకు ఈ జన్మని ఇస్తున్నాడు. ఓమాచార్య ఇంకొక చిన్న ప్రశ్న ఉంటుంది. నిన్నటి ప్రకరణలోనే మౌనంగా ఉండాలి అని చెప్పారు ఆచార్య. మరి మౌనంగా ఉంటే ప్రతి దానికి మౌనంగా ఉండడం యొక్క అభిప్రాయం ఏంటంటే నా పని నేను చేసుకుంటాను అంతే. ఆ కర్మ చేసుకునేటప్పుడు నేను స్వతంత్రుడను. అది తప్పే గాని ఒప్పే గాని. ఇప్పుడు ఏంటంటే మనము మనుషులము కాబట్టి మన పిల్లలను చూసుకుంటూ వాళ్ళను కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టనీయము. చీమలు దాని గండు చీమలు లేదంటే తేలు పామును పట్టుకోపోతుంటే వారిస్తుంటాం. అదే పశువులనైతే, పశువుల పిల్లలైతే, పక్షి పిల్లలైతే వాళ్ళని ఎవరు వారిచ్చేవారు. అక్కడ బలి కావాల్సిందే. తల్లి చూసిందంటే దూరం దాన్ని ప్రతిదాడి చేస్తుంటది, లేదంటే తన పిల్లల్ని దూరం తీసుకెళ్తుంటది. అంతవరకే. స్వామి, ఇక్కడ మీరు చెప్పారు కదా, పాలకూర కట్ట మీరు తెల్లబట్టలు వేసుకున్నారు, ఆమె మీద ఒక మాట అనింది అనేసి. ఇప్పుడు నా ఉద్దేశం ఓం ప్రకాష్ మీరు గమనించట్లేదు. ఓం ప్రకాష్ ఏమనుకున్నాడు అంటే, ఇట్లా చేస్తుంటే నేను డబ్బులు ఇచ్చి వస్తువులు కొనుక్కుంటూ ఆమెను అడుక్కోవడం ఎందుకు, అడక్క తినడం ఎందుకు? నేను కదా, నేను ఆమె దానం అడగలేను, ఆమెను భిక్షం అడగట్లేదు. నేను డబ్బులు ఇచ్చి కొంటున్నప్పుడు ఆవిడ అన్యాయం ఆవిడే చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు ఓం ప్రకాష్ అడిగాడు అనమాట. ఆ అడగడంలో అతనికి లోపల నుంచి ఆలోచన వచ్చింది, ఓహో నేనే డబ్బులు ఇస్తున్నాను, నేనే వస్తువు కొంటున్నాను, నా ఇష్టమైన వస్తువుని నేను కొనుక్కుంటున్నాను, వాళ్ళు అన్యాయం చేస్తున్నప్పుడు నేను ప్రాధేయపడుతున్నాను, ఇంకొకటి ఇలా ఇవ్వు, నువ్వు అలా చేయకు అని చెప్పేసి. ఇప్పుడు చెప్పండి రెడ్డప్ప గారు. అంటే మీరు ఆ పాలకూర కట్టు కానీ మనం వేసుకున్న బట్టలు కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే గనక భగవంతుడు మనల్ని ఎలా పరీక్షిస్తున్నాడంటే, అక్కడ వాళ్ళు ఒక రాయి ఇసురుతారనమాట. ఆ ఇసిరినప్పుడు మనం దాన్ని పట్టుకునే విధానంలో పట్టుకోకుండా గుమ్మునుంటే వచ్చి తగులుతుంది. తగిలినప్పుడు మనకే ఇబ్బంది అనమాట. అదే మనం పట్టుకునే ఉన్నరుగా పట్టుకోవాలి, లేదంటే పక్క తప్పుకుంటే అది వెళ్ళిపోతుంది. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని పరీక్షిస్తున్నాడు. వీళ్ళు ఏ రకంగా దీనికి ఆ గుణానికి, అక్కడ మనలో ఉండే గుణమే వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు అన్నారంటే మనలో గుణాన్ని చూసుకొని ఆయన ప్రేరేపిస్తాడని నాకు అర్థం. అదే స్వామి, నువ్వు భరిస్తావా భరించు, లేదా ప్రతిక్రియతోటి నువ్వు ఎదిరిస్తావా ఎదిరించు. ఇప్పుడు ఆ మార్కెట్ లో మనం వెళ్ళి ఒక్కరిని ఎదిరిస్తే వాళ్ళ యూనియన్ ఉంటది, వారి వైపు నిలబడతారు. మనము తెల్లమోహం వేసుకోవాల్సి వస్తుంది, అందరి ముందు వేరే వాళ్ళలాగా ఉండాల్సి వస్తుంది. అదే మనం పోలీస్ వాళ్ళమే అయితే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళమే అయితే అప్పుడు వాళ్ళు భయపడతారు. అమ్ము నేను పోతే నన్ను కూడా ఇంకో రోజు పట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళు రారు. నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు, వదిలే, నువ్వు ఇవ్వచ్చు కదా న్యాయంగా, వదిలేసాం నా దగ్గర నేను ఇస్తాను అని అట్లా అంటారు. అర్థమవుతుందా స్వామి? అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. వెళ్ళిన వాళ్ళము మన పరిస్థితిని బట్టి వచ్చేయటమే మన ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేటటువంటి ఆలోచన అన్నమాట. ఎందుకంటే మనం ఉద్ధరించుకోవటానికి అవకాశం కదా. ఈ తెల్ల బట్టలు, ఈ బొట్లు ఇవే పెట్టుకోకపోతే అరే తురే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. పోరా నీతో నువ్వు తీసుకోలేకపోతే పో, నేను బతిమలాడామా, నిన్ను రమ్మన్నామా మా దగ్గరికి, ఇవన్నీ అనిపించుకోవడం అవసరమా? వస్త్రధారణలో మనము గొప్పగా ఉన్నామని మనం ఊహించుకోవడం కాదు కదండి. ఇవన్నింటినీ సహించుకోవడం. పడ్డవారు చెడ్డవారు వారులే, ఈ సామెతను విప్పితే అంతా అదే చెప్తుంది. ఓపిక, సహనం అనేటువంటిది అవసరం. అంటే స్త్రీ జీవితాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించామనంటే ఆవిడ ఎంత ఓర్చుకుంటున్నది.
తల్లిదండ్రి దగ్గర ఎంత గాభారంగా పెరుగుతుంటది, ప్రేమగా పెరుగుతుంటది. అదే మెట్టినింటికి వచ్చేసరికి అన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి. సంతానాన్ని కనేటప్పుడు అప్పుడు వాళ్లకు ఎంత ఇబ్బంది కలుగుతుంటది. మనం పురుషులమైతే కేవలం మనదే చూసుకుంటాం, కానీ స్త్రీలు ఏంటంటే తనది తాను చూసుకోవాలి, పిల్లలది చూసుకోవాలి, భర్తది చూసుకోవాలి, అత్తమామలది చూసుకోవాలి, ఇంటి పశువులు, ఆవులు, గేదెలు ఉంటే వాటిది చూసుకోవాలి. అంత ఎన్ని సగబెట్టాలి, ఎంత ఓర్చుకోవాలి. అదే అక్కడ ప్రతిదాన్ని ఎదిరించాలంటే అది సాధ్యం కాదు కదా. వాళ్ళు ఎదిరిస్తే ఏమంటారు అత్తగారండి, అది మీ ఇంటికాడ అమ్మగారు, మా ఇంట్లో ఎదురు మాట్లాడకూడదు, ఇట్లా ఒదిగిపోవాలి, మౌనంగా ఉండాలి, సహించుకోవాలి. ఉమ్మడి కుటుంబానికి వేరుపడ్డ కుటుంబానికి తేడా తెలిసి అర్థమైతే ఈ సమస్యకు మీకు పరిష్కారం లభిస్తుంది. వేరుగా ఉండేటువంటి ఆ కుటుంబంలో వారిద్దరికి ఎప్పటికీ వాదోపవాదం వస్తుంది, గొడవలు అవుతూనే ఉంటుంటాయి. అదే ఉమ్మడి కుటుంబంలో అమ్మో ఎక్కువ మాట్లాడితే అత్తగారికి అంటారు, నా మామ అంటారు, నా భర్త అంటాడు, తోటికోడళ్ళు అంటుంటారు అని చెప్పేసి సర్దుకుపోవడం, ఒదిగిపోవడం, అక్కడ సహనం. ఆచార్య అది తప్పు కావచ్చు, కానీ ఇది అర్థం. ఇప్పుడు మనం అన్యాయాన్ని ఎదిరించినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు ఇది అని మతతత్వ పార్టీ అని మనోళ్ళు ఎవరన్నా విమర్శిస్తున్నారా? విమర్శిస్తలేరు. ఇంతమంది హిందువులు ఉండి కూడా విమర్శిస్తలేరు. ఎందుకు కారణం ఏంది? ఒక్కరన్నా అంటున్నారా? అమ్మగారు ఎదిరించవచ్చు, అదే చెప్తున్నాను కదా, ఎదిరించడమే ఉద్దేశంగా పెట్టుకొని ఎదిరించగలిగితే ప్రతి చోట అడుగడుగున శత్రువులే తయారవుతుంటారు. మన జీవితం ముందుకు పోదు. అంత సామర్థ్యం, మన మాటను ఎవరు వినరు, అది గుర్తుపెట్టుకోండి. వింటున్నారు, అక్కడ పాటిస్తున్నారు, లేదంటే మన వెనుక ఇంకొక 10 మంది ఉన్నారు, వాళ్ళు మనతో సపోర్ట్ చేస్తుంటారు అని అన్నప్పుడు మనం అక్కడ చేయొచ్చు, ముందుకు దూకిపోవచ్చు. క్రాంతి అనేటువంటిది, ప్రతిక్రియ అనేటువంటిది ఒక్కరి నుండే ప్రారంభం అవుతుంటది. అక్కడ వందలు, వేలు, లక్షలు అవసరం లేదు. నాయకుడు ఒక్కరే ఉంటారు. అవును, నాయకుడు ఒక్కడే ఉండి అంత పొట్లాడినప్పుడు మన హిందువులందరూ కూడా ఇది తప్పు, ఈయన చేసిన తప్పు, 75 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఎందుకన్నాడు? వీళ్ళందరూ ఎందుకన్నారు? కారణం ఏంది? ఓం ప్రకాష్ ఉద్దేశం ఏం చేసిండని మతతత్వ పార్టీ అంటున్నా అంటే నాకు తెలియక అడుగుతాను మిమ్మల్ని దానికి సమాధానం. ఇప్పుడు మన ప్రసంగంలో ఈ ఓం ప్రకాష్ ఉద్దేశం ప్రతి దుకాణదారుడు అతడు బియ్యంలో రాళ్ళు కలిపాడా, పప్పులో ఇంకేమైనా కలిపాడా, అవన్నీ పరీక్షించి వారిని ఎదిరించడం, వారిని హెచ్చరించడం ఉద్దేశం కాదు. తనకు అవసరం ఉన్న వస్తువును కొనడం, అంతవరకే. అదే ఇప్పుడు మీరు చెప్పేటువంటి పార్టీని బీజేపీని ఎందుకు అంటున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. అదే ఆ రకంగా అనడం ప్రతిపక్షం వాళ్ళు ఎగేసి చెప్తున్నారనమాట. వాళ్ళ మాటలకు వచ్చారు, వాళ్ళ భావాలు, వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నారు కాబట్టి మతతత్వ పార్టీ అని అంటున్నారు. మతతత్వం ఏంటిది? ఎందుకు ఏకీకం కాకూడదు? మన దేశం గురించి ఎందుకు ఏకీకం కాదు? అమ్మగారు, ఒక చెట్టు కింద నుంచి కాండం లేసిన తర్వాత మండలుగా చీలిపోతుంటది. మండలుగా చీలిపోయినట్లుగానే ఈ వివిధ పార్టీలు, శాసనం అనేటువంటిది చెట్టు లాంటిది, కాండం లాంటిది శాసనం, ఆ కొమ్మలు లాంటివి మండలు లాంటివి పార్టీలు, ఆకులు పువ్వులు లాంటివి ప్రజలు. అందు గురించి ఒకదానికొకటి పడదు. విపరీత దశలో ఉన్నప్పుడే అధికారంలో ఉన్నటువంటి వారికి భయం అనేటువంటిది ఉంటుంది. విరోధించాల్సినప్పుడే అప్పుడు ఆచితూచి అడుగు వేస్తుంటారు, జాగ్రత్తగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. లేదంటే అందరూ ఏకీభవించారనుకోండి, అక్కడ విభిన్న పార్టీలు ఏవి ఉండవు కదా. ఇప్పుడు ఏంటంటే తండ్రి చనిపోతే తండ్రి తర్వాత తండ్రి యొక్క పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో అతడే ఉత్తరాధికారి, ఆ రకంగా ఉంటుంటది. కానీ యోగ్యునికి విలువ ఇవ్వట్లేదు. ఈ పార్టీ ద్వారా ఈ రకంగా ప్రతిపక్షం ఉండడం ద్వారా యోగ్యులను ఎన్నుకునేటువంటి అవకాశం. యోగ్యులను ఎన్నుకుంటున్నప్పుడు అయోగ్యులను ఎదిరించాలి కదా. పాండురాజు మంచిగానే ఉండే, ధృతరాష్ట్రుడు గుడ్డివాడని చెప్పేసి ఇంటికి పెద్దవాడైనా కూడా
అంధుడైన చెప్పి రాజ్యాన్ని ఇవ్వకపోగా మరి అతడు పాండరోగంతో చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మరొక గత్యంతరం ఏదీ లేదు కాబట్టి ఈ యొక్క విదురుడు శూద్రురాలి కుమారుడు కాబట్టి, పని మనిషి కుమారుడు కాబట్టి ఇక అతడు రాజ్యం వెళ్ళడానికి అర్హుడు కాదు. అందుకని గుడ్డోడైనటువంటి ధృతరాష్ట్రుని కూర్చుండబెట్టాడు. కానీ రాజ్యం పాండుది కాబట్టి పాండు యొక్క జ్యేష్ఠ పుత్రుడు యుధిష్ఠిరుడు కాబట్టి యుధిష్ఠిరునికి ధృతరాష్ట్రుడు యువరాజు చేయడానికి కానీ వాళ్ళ రాజ్యం వారికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇష్టపడక తన కుమారుడైనటువంటి దుర్యోధను కంటే చిన్నవాడైన యుధిష్ఠిరుని కంటే చిన్నవాడైనటువంటి దుర్యోధన్ని యువరాజుగా ప్రకటించి తన వారసుడికి చేసి ఇతనికి రాజ్యాభిషేకం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ గొడవ. అందుకని మతతత్వ పార్టీ అని అంటేనే కదా ప్రజల్లో వాళ్ళు కూడా ఆలోచించి ఓట్లు తగ్గిపోతాయి, మళ్ళీ వీళ్ళకి ఓట్లు వస్తుంటాయి కదా. అంతే. మతతత్వ పార్టీ అని అన్నంత మాత్రాన మతతత్వ పార్టీ అనేది అవదు. అది వివేకం ఉన్న వాళ్ళు ఆలోచిస్తుంటారు. కానీ వారేం పని చేస్తున్నారు, వీరేం పని చేస్తున్నారు అనేటువంటిది విద్యులందరూ ఆలోచిస్తుంటారు కదా. మరి ఆ రకంగా ఆలోచించినప్పుడు బుద్ధిమంతులు ఎక్కడ ఓటేయాలో అక్కడ ఓటేస్తుంటారు. ఇంకొక విషయం, మీరు శూద్రుడు అన్నారు కదా, విదురుడు అంత జ్ఞానవంతుడు, వాళ్ళకు ఆ కాలంలో శూద్రుడు అని అంబ, అంబిక, అంబాలిక వీళ్ళకు వేదవ్యాసుడు కలుస్తున్నప్పుడు ఆ అంబనేమో చాలా భయపడి, వేదవ్యాసుడు చాలా అఖండ బ్రహ్మచర్యంతో ఉన్నాడు, మంచి ప్రతాపవంతుడు అని చెప్తే అతని యొక్క దాడికి ఆమె భయపడి కన్ను మూసుకున్నది. అందుకే గుడ్డుగాడిగా ధృతరాష్ట్రుడు పెట్టాడు. ఆ తర్వాత అంబిక అనేటువంటి ఆవిడ గజగజ వణికిపోయింది అనమాట, వణుకుడు పుట్టింది ఆమెకు. అందుకే ఆ రకంగా అతడు పాండురాజు పుట్టాడు. ఇక ఈ చెలికత్తను పంపించేటప్పుడు ఏమన్నారంటే, అతడు జ్ఞానవంతుడు, నువ్వు భయపడకు, నీకేం భయం లేదు, ఏమి కాదు అని ఆమెకు ధైర్యం చెప్పేసి, నువ్వు చాలా ఉత్సాహవంతంగా ఉండు, ఆనందపూర్వకంగా స్వీకరించు అతన్ని అని ఆమెకు నేర్పించడం ద్వారా ఆమె తెలివిగా అతడు ఏ వ్యవహారం చేసినా కూడా ఆమె స్వీకరించింది అనమాట. అందు గురించి విదురుడు పుట్టాడు, దాసిపుత్రుడు కాబట్టి. జ్ఞానవంతుడు అయింది కదండి, పెరిగి పెద్ద జ్ఞానవంతుడు. మీకు తెలియదు, జ్ఞానవంతుడైతే ఏంటి, అధికార దాహం అనేటువంటి అది వేరే ఉంటది. అధికారం నా చేతికి రావాలి, నేనే రాజు కావాలి, అందరూ నా బానిసలే కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అటువంటిప్పుడు ఈ యొక్క రాజవంశీయులను వదిలిపెట్టి ఈ యొక్క చెలికత్తె అదేమంటారు పని మనుషుల వాళ్ళని శూద్రులను రాజ్యం వెళ్ళడానికి పెడితే దానితో ఇంకా తలవంపులే కదా ఆ వంశం నడిస్తే. అందు గురించి విదురుడికి సంతానం కూడా కాలేదు. వీళ్ళు నెగలనివ్వరు, చంపేస్తారని చెప్పేసి ఇక అతడు బ్రహ్మచర్యము, ఆ గురుకుల విద్య, ఈ యొక్క యోగ్యత, నీతులు అన్ని నేర్చుకున్నాడు. వీళ్ళకేమో అధికార దాహం, రాజ్యకాంక్ష, వీరికి కౌరవులకు, పాండవులకు ఆ రకంగా ఉంటుంటది. కాబట్టి అది ప్రసంగానికి దూరంగా వెళుతున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉపనిషత్తులో చెప్పబడింది ఏంటంటే, పుత్ర అనుశిష్టం, తల్లిదండ్రులకు అనుసారంగా సంతానం నడవాలి. లోక్యం ఆహు, అదే లౌకికం అనబడుతుంటది. ఆ లోక్యం ద్వారానే తస్మాద్ ఏనం అనుశాస్తి, ఆ తర్వాతనే తండ్రి అనుసారంగా కుమారులు ఆ శాసనం చేస్తుంటారు, వాళ్ళ అనుసారంగా నడుచుకొని వారి బిడ్డలు అనిపించుకుంటారు అనేటువంటిది ఈ యొక్క దీని సారాంశం. ఇక పార్టీలు ఇంకెక్కడెక్కడో పోతున్నారు. ఆ రకంగా పోకుండా ఈ రాముణ్ణి, సీతను ఆదర్శంగా తీసుకున్నది ఏంటంటే, వాళ్ళు తల్లిదండ్రుల ఆజ్ఞానుసారంగా వాళ్ళు నడుచుకున్నారు. జనక మహారాజు సీతమ్మ వివాహం చేసి సాగనంపుతున్నప్పుడు వాళ్ళ తల్లి ఏమంటుంటదంటే, బిడ్డ నీకు భౌతిక ధనం నాన్న ఎంత ఇవ్వాలో అంత ఇస్తుంటాడు, ఆ భౌతిక ధనం నా దగ్గర ఏమి లేదు, అంతా నాన్నగారు సంపాదించింది,
నాన్నగారికి మించి నా దగ్గర దాచుకున్నది ఏం లేదు నీకు ఇవ్వడానికి. కానీ నువ్వు నా బిడ్డగా నువ్వు వెళ్తున్నావు కాబట్టి అక్కడ నీ అత్తమామలు బా నీ భర్త కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలను వదిలేసి నువ్వు నీ యొక్క సుఖం గురించి మా ఇంటికి రాకు. నీకు మా తలుపులు ఎప్పుడు మూసుకొనే ఉంటాయి. అటువంటి సందర్భంలో నువ్వు మా ఇంటికి రాకు, మా బిడ్డవే కాదు. వాళ్ళెప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా రా, నీ నీ గురించి మా తలుపులు తెరుచుకొనే ఉంటాయి. నువ్వు మా బిడ్డగా మా హృదయంలో చొచ్చుకొని రా అని చెప్పేసి అంటుంటాను. ఇంకా నీవు అక్కడ ఉండాలి, నీ జీవితము, నీ ఇల్లు, నీ సర్వస్వం అంతా అక్కడే అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా నీ యొక్క అమ్మ గురించి కానీ, మీ నాన్న గురించి కానీ, మీ అన్నదమ్ముల గురించి కానీ ఇక్కడి వైభవాన్ని అక్కడ చర్చించకూడదు. అక్కడ చర్చించావా ఇక నీకు గొడవలు అవుతావు, అక్కడ నీవు అశాంతిపూర్వకంగా ఉంటావు. కాబట్టి ఆ సీతమ్మ తల్లి మాటను ఎట్లా కొంగుకు ముడేసుకున్నట్టుగా అంత గట్టిగా పాటించింది. కాబట్టి ఇప్పుడు స్త్రీ జాతికే ఆదర్శంగా ఆ సీతమ్మ తల్లి పేరేమో, సీతమ్మ వాళ్ళ అమ్మ పేరేంటో ఎవరికి తెలియదు, కానీ స్త్రీ జాతి పేరెత్తగానే సీతమ్మని మొట్టమొదట వస్తుంటారు. ఆ రకంగా తల్లిదండ్రుల ఆజ్ఞానుసారంగా నడుచుకునేటువంటి వారు సంతానము అనేటువంటి అభిప్రాయంతో ఇవాళ ప్రసంగం. సా యద్ ఏవం విద్ అస్మాల్లోకాత్ ప్రైత్య అథ ఏభిః ఏవ ప్రాణైః సహ పుత్రం ఆవిశతి. ఇక ఈ రూపకంగానే అటువంటి పుత్రుడు ఎవరైతే యద్ ఏవం విధ అస్మాల్లోకాత్, ఈ విధమైనటువంటి భావజాలంతో, ఇప్పుడు దశరథుని యొక్క మాటను జబదాటకుండా రాముడు అడవులకు వెళ్ళి తదనుసారంగా 14 సంవత్సరాలు ఉండి మళ్ళీ వచ్చి రాజ్యం ఏలి ఉన్నాడు. కాబట్టి అస్మాల్ లోకాత్ ప్రేత్య, ఇక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి అథ ఏభిరేవ ప్రాణై, ఇక అతని కీర్తి ఉన్నంత కాలం రాముడే ముందు గుర్తుకొస్తాడు. దశరథుడు తర్వాత రాముడెవరు అంటే దశరథుని కుమారుడు అనేటువంటి తర్వాత విషయం తెలుస్తుంటది. కానీ అదేవిధంగా ఈ యొక్క సీతమ్మ కూడా, సీతమ్మ ఎవరు అన్నదానికి రాముడు గుర్తుకొస్తాడు, ఈ అయోధ్య గుర్తుకొస్తున్నది. సీతమ్మ ఎవరి కుమార్తె అన్నప్పుడు జనక మహారాజు గుర్తొస్తాడు. ఆ రకంగా వ్యాఖ్యానంలో వాళ్ళు తెలుస్తుంటారు, కానీ ఆదర్శంగా మాత్రం సీతారాములు అనేటువంటిది అత్యంత ప్రామాణికం, ఆదర్శం. పుత్రం అనువిశతి, ఈ ఆవిశతి, ఆ పుత్రుడు కూడా తన తల్లిదండ్రుల యొక్క అనుగుణంగానే నడుచుకుంటూ ఉంటాడు. సా యద్ అనేన కించిత్ అక్ష్ణేయ అకృతం భవతి తస్మాదేనం సర్వస్మాత్ పుత్రో భవతి తస్మాత్ పుత్రో నామ. ఇక ఈ రూపకంగానే అతడు ఒకవేళ యద్ అనేన కించిత్ అక్ష్ణేయ అకృతం భవతి తస్మాదేనం సర్వస్మాత్ పుత్రో ముంచతి. అకృతం భవతి తస్మాదేనం సర్వస్మాత్ పుత్రో భవతి ముంచతి తస్మాత్ పుత్రో నామ. ఇక ఏ రకనైతే ఈ యొక్క దుర్యోధనుడు గాంధారి తల్లి యొక్క ఆజ్ఞను గాని, ధృతరాష్ట్రుడు ఎంత దుర్బుద్ధి గలవాడైనను కానీ ధృతరాష్ట్రుడు తల్లిదండ్రుల మాట దుర్యోధనుడు దుశ్శాసనుడు ఎప్పుడు పాటించేటువంటి వారు కారు. వారు ఎక్కువగా పాటించేటువంటిది ఈ యొక్క శకుని యొక్క వాళ్ళ మామ, మేనమామ గాంధారి యొక్క అన్నయ్య. అందు గురించి వారి మాటలు వినేవారు. కాబట్టి వాళ్ళ జతకు చేరినటువంటి వాడు కర్ణుడు. వీళ్ళ కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళని ఏమంటారంటే దుష్ట చతుష్టయం అంటారు. ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల కీర్తిని, వాళ్ళ యశస్సును, వాళ్ళ వంశంను అన్నింటినీ ముంచతి, అంత సర్వనాశనం చేస్తుంటారు అనమాట. అందు గురించి ఆ వంశమే లేకుండా పోయింది కదా.
తస్మాత్ పుత్రం అనుశిష్టం. ఈ రకంగా మన వంశం నిలబడాలి అని అంటే ఈ యొక్క మన భారతీయ సంస్కృతి ప్రకారంగా సంకల్పం చేసేటప్పుడు అక్కడ గోత్రం అనేటువంటిది ప్రతి ఒక్కరిని ఉచ్చరింపజేస్తుంటారు. ఆ గోత్రం ద్వారా తల్లిదండ్రి ఎటువంటి వారు ఏ రకంగా నడుచుకున్నారో పిల్లలకు మార్గదర్శనంగా ఉంటుంటది. కాబట్టి ఆ పితృ గౌరవాన్ని నిలపడానికి ఈ లౌకికవాదాన్ని లోకానుసారంగా నడుచుకోవడం, తల్లిదండ్రుల పిల్లలు అనిపించుకోవడం, ఆ కులం వాళ్ళు, ఆ గోత్రం వాళ్ళు, కులం వాళ్ళు ఏంటంటే కులవృత్తిని చేస్తే కులం వాళ్ళు అనిపించుకుంటారు. ఆ యొక్క ఇంటిలో ఉండేటువంటి మహాపురుషులను అనుసరిస్తే ఆ గోత్రం వారు అనిపించుకుంటారు. తస్మాత్ ఏనం అనుశాసతి, తదనుగుణంగా నడుచుకునేటువంటి వారు అనుయాయులంతా ఆ కులం వాళ్ళు, ఆ గోత్రం వాళ్ళు అనిపించుకుంటారు. సా యద్ ఏవం, అదే ప్రకారంగా అతడు యద్ ఏవం విద్ అస్మాత్ లోకాత్, ఇక అదే భావజాలంతో ఈ లోకం నుంచి దేహం విడిచి వెళ్ళిపోయినప్పుడు ప్రాయేత్య అథ ఏభి ఏవ ప్రాణై, ఇక అతని ప్రాణం ఈ శ్వాస ప్రశ్వాసాలు అంటే అతని బ్రతికే ఆ యొక్క తండ్రి అడుగు జాడల్లో నడిచింది. కాబట్టి పితృవాక్య పరిపాలకుడు, అన్నదమ్ముల ప్రేమ, ఏకపత్ని వ్రతుడు అనేటువంటివి అన్ని రామునికి వర్తిస్తుంటాయి. కాబట్టి ప్రాణై, ఆ యొక్క జీవితం ద్వారా, ఆ యొక్క శ్వాసల ద్వారా సహా పుత్రం ఆవిశతి. ఇక ఈ లక్షణాలు మరి కుశలవులలో వచ్చాయో, లవకుశలలో వచ్చాయో లేదో అది ఆలోచించదగినటువంటిది. సా యద్ అనేన కించిత్, ఇక ఈ విధంగా ఇదే పరంపరానుసారంగా కించిత్ అక్షయ అకృతం, అంటే ఇదే దృష్టికోణంతో, అక్షయ అంటే కన్ను, అక్షయ అంటే ఈ యొక్క దృష్టికోణంతో అకృతం భవతి, ఏదైతే తల్లిదండ్రులు ఒకటి చెప్తే తనొక్కటి చేయడం, తస్మాత్ ఏనం సర్వస్మాత్ పుత్రో ముంచతి, ఆ రకంగా చేసినటువంటి ఈ దుర్యోధన, దుశ్శాసన వీరందరూ పుత్రో ముంచతి, ఆ గోత్రాన్ని, ఆ తల్లిదండ్రుల పేరును అందరినీ నాశనం చేస్తుంటారనమాట. అందుకే తల్లిదండ్రులు కూడా అంటుంటారు కదా, అది తల్లిదండ్రులు అంటారు, లోకం కూడా అంటుంది కదా. ఎందుకంటే తల్లిదండ్రులు అయితే మంచిగా ఉండేవారు, వారి కడుపును నువ్వు చెడబుట్టావురా అని చెప్పేసి తిట్టేవాళ్ళు కూడా ఆ రకంగా తిడుతుంటారు. తస్మాత్ పుత్రం, అటువంటి అతను పుత్రుడు. సా పుత్రేణ ఏవ అస్మిన్ లోకే ప్రతిష్టతి, ఇక ఆ పుత్రుడు ఆ రకంగా ఉండేటివాడు, చెడ్డవాడైనా మంచివాడైనా కూడా అతను కడుపున పుట్టాడు. కాబట్టి ఈ కాకి పిల్ల కాకికే ముద్దు అనే సారాంశం ఏంటి? కాకి పిల్ల కాకి ముద్ద అంటే చెడ్డవాడైనా మంచివాడైనా మన బిడ్డనే. వాళ్ళు ఎదుటివారు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా మన బిడ్డ ముందు చిన్న చూపే ఉంటుంది. అదే అభిప్రాయం ఇక్కడ. సా పుత్రేణ ఏవ అస్మిన్ లోకే ప్రతిష్టతి, అతడు నేను ఉత్తరాధికారితో పాటు ఉన్నాను, నాకు సంతానం ఉంది అనేటువంటి అభిప్రాయంతో, నేను పిల్లలు గలవాణ్ణి అనేటువంటి అభిప్రాయంతో తండ్రి ఉంటాడు. అథ ఏనం ఏతే దేవాహ ప్రాణ అమృత ఆవిశంతి, ఈ రకంగానే మంచి పనులు చేసి గొప్పగా ఎదుగుతున్నప్పుడు అమృత ఆవిశంతి, ఈ ప్రాణాలు అనేటువంటి అమృతమయం మోక్ష ప్రాప్తిని సాధించుకుంటావి, తద్వారా జీవన్ముక్తిని పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంటది. వాళ్ళు అమరులైపోతుంటారు. అమరులయ్యేటువంటి మార్గమే ఈ ఉపనిషత్ మార్గం. ఇప్పుడు ఓం ప్రకాశ ప్రయత్నంలో మీరందరూ చేస్తున్నటువంటి ఆత్మ సాక్షాత్కారం ఇదే దిశగా పయనిస్తుంది. ఈ రకంగా 17 అయిపోయింది, 16వ ప్రసంగం రేపు చెప్పుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సంధ్యోపాసన. ఓమాచార్యజీ, ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీకు ఎటువంటి అభిప్రాయం భిన్నంగా కనిపించినా ఈ ఓం ప్రకాష్ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియజేయండి.
దానికి విచారణ చేయడం జరుగుతుంటుంటది. సత్యమును స్వీకరించాలి, అసత్యమును వదిలేయడం అని వేదం యొక్క నియమం. దయానంద సరస్వతి ఆర్య సమాజ నియమాన్ని ఏర్పరిచాడు కాబట్టి సత్యమే ఉంటుంటది. అమ్మగారు ఇవాళ మీదేనా? అవునా ఆచార్యజీ? ఓం నమస్తే ఆచార్యజీ, అందరికీ నమస్తే. సంజయించాము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणाः प्राणाः, ॐ चक्षु चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः, दक्षिणादिगिन्द्रो अधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः, प्रतीचीदिग्वरुणो अधिपति वृदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः, उदीचीदिक् सोमोऽधिपति स्वजो रक्षिता शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः, ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं देशमस्तं वोजं वेदद्मः ॐ उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं देशमस्तं वोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदा शतं जीवेम शरदा शतं शृणुयाम शरदा शतं प्रब्रवाम शरदा शतम् अधीनस्याम शरदा शतं भूयच्च शरदा शतात् ॐ शण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप जगतुत्पादक देव నీ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము ఓ పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संदेशము ఓం నమస్తే ఆచార్యజీ లక్ష్మణ్ గారు చేయండి ఆచార్యజీ చెప్పండి ॐ द्यौ शान्तिरन्तरिक्षं शान्ति पृथिवी शान्तिरापः शान्तिवोषधया शान्ति वनस्पतया शान्तिरिश्वे देवा शान्ति ब्रह्मा शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्तिः 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 नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः ओम नमस्ते ओम नमस्ते आचार्य जी सर्वेभ्यो